ప్రజల ఆస్తుల భద్రతకు రక్షణ కరువయ్యే చర్యలకు ప్రభుత్వం ఒడిగట్టిందని తక్షణం జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మరియు గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గురువారం దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. ఈ వృత్తినే నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్న 6 లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 తక్షణం విరమించుకోవాలని అన్నారు. దస్తావేజులకు ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని వెల్లడించారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దస్తావేజు లేఖర్లు చేస్తున్న ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి సిఐటియు నేతలు కె బాబు ప్రసాద్, షేక్ హుసేన్ వలీ సంఘీభావం తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి దస్తావేజు లేఖర్ల పాత్ర కీలకమైందని చెప్పారు. ప్రభుత్వం వీరి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ జీవో నెంబర్ 396 తెరపైకి తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసినట్లు గుర్తు చేశారు. ఈ విధమైన పరిపాలన అందించి ప్రజలకు ఈయన ఒరగబెట్టింది ఏమిటో అర్థం కావటం లేదని మండిపడ్డారు. తక్షణం జీవో నెంబర్ 396 విరమించుకుని పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జె బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్, ఆలీ, మంచాల శ్రీను, కరేటి విష్ణు, సుబాని, లక్కోజు రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు ఈ రోజుకి 4వ రోజుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఈ 396 జియో ప్రకారం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినట్లయితే ప్రజల ఆస్తులకు కూడా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మా జీవనోపాధి కూడా మేము కోల్పోయే పరిస్థితి ఉంది. మాకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దీనికి విచ్చేసినటువంటి సిఐటియు సభ్యులకు కూడా మేము నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈ న్యాయమైనటువంటి పోరాటానికి సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. వారి డిమాండ్లని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఇది ఒక వారధి లాంటిది. అట్లాగే తెలియని ప్రజలకి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రాతపోతలు ఎట్లా ఉండాలా అంటే జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలతోటి మమేకమయ్యి అన్ని విషయాలు సమాచారం తెలుసుకుని అవసరమైన పద్ధతుల్లో సుదీర్ఘకాలం అనుభవంతో ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క ప్రక్రియని చాలా స్మార్ట్గా, తొందరగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా రిజిస్ట్రేషన్ జరిగేటువంటి ప్రక్రియలో వీళ్ళ పాత్ర చాలా కీలకమైంది, నాణ్యమైంది, ఎఫిషియన్సీ, టాలెంట్తో కూడుకున్న